ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రభువారు గడిచిన కాలమంతా కాచి కాపాడి ఆయన రెక్కల చాటున కృపను మనకు అనుగ్రహించి ఈ ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనము. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఆమెన్. మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేస్తారు. దేవుడు ఏమని సెలవిస్తున్నాడో తెలుసా? నీతో వాద్యమాడే వారితో నేను వాద్యమాడతాను, నీ పక్షముగా నేను యుద్ధము చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉంటారు. కానీ మనుషులుగా మనం ఏం చేస్తూ ఉంటామో తెలుసా? మాటకు మాట, కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ మనం చేస్తూ ఉంటాం. మనం ఒక విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. మన పక్షముగా దేవుడు యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి అప్పచెప్తాం. దేవుడే మనల్ని ఆదుకున్న దేవుడు, మన పక్షంగా యుద్ధము చేసి ఆ యుద్ధములో విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు మన దేవుడు. నిజమేనండి. పరిపూర్ణంగా దేవుడి మీద ఎవరైతే ఆధారపడతారో వారి పక్షంగా దేవుడు యుద్ధం చేస్తారు. మరి యాకోబు గారు ఆ రాత్రంతా దేవుడితో పెనుగులాడి, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపోను, ఇక్కడ నుండి పోను అన్నప్పుడు ఆయనకున్న సమస్య ఎంత పెద్ద సమస్య మనకు తెలుసు. ఏసావు గారి ద్వారా యుద్ధము మరి చాలా బాధాకరమైన అనుభూతి. యాకోబు గారు ఏం చేశారు? తనకున్న అంతటిని మరి తన కుటుంబమును పంపివేసి తన ఒక్కడే మిగిలి దేవుని ఎదుట ఆశీర్వదిస్తేనే కానీ నేను ఇక్కడ నుండి పోను, నా పక్షంగా యుద్ధము చేసేవాడు నీవే, నేను యుద్ధము చేసి గెలవలేను. ఎంత భయంకరమైన పరిస్థితులు దేవుడు అక్కడ ఎంత ప్రేమ చూపేటట్టుగా చేశారు. ఏసావు ఏదో చేస్తాడని, యుద్ధము చేస్తాడని, చంపేస్తాడని భయపడ్డాడు. కానీ అక్కడ దేవుని ప్రేమ ఉండబడడం వల్ల ఏసావు గారు ప్రేమించారు తప్ప ద్వేషించలేదు. యాకోబు పక్షముగా దేవుడు యుద్ధము చేసి యాకోబు మనసును మార్చారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనకి ఎన్ని సమస్యలున్నా, ఇబ్బందులున్నా, ఆరోగ్య సమస్యలున్నా మన పక్షముగా యుద్ధము చేసేది దేవుడేనండి. దిగులు పడకము, జడియకము అని దేవుడు మాట్లాడుతున్నారు. దిగులు పడుతూ జడిస్తూ ఉంటే మనం ఏమీ చేయలేము. ధైర్యంగా ముందుకు సాగుతూ నా పక్షముగా యుద్ధము చేసే దేవుడు నాకు తోడుగా ఉండగా నాకు భయము లేదు అని నీ చింత యావత్తును నీవు దేవుడి మీద మోపి ఆయన మీద నమ్మకంతో నీ జీవితాన్ని ముందుకు సాగిస్తే నీ జీవితంలో వస్తున్న ఎలాంటి సందర్భమైనా దేవుడు యుద్ధాన్ని చేసి నీ పక్షముగా దేవుడు విజయాన్ని నీకు దయచేస్తారు. నీ పక్షంగా యుద్ధాన్ని చేసి దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తారు. మనకున్న యుద్ధాన్ని దేవుడికి అప్పచెప్దాం. ఆ యుద్ధములో మన తరపున దేవుడు యుద్ధము చేసి మనకు విజయాన్ని అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. చేయగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయను బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయ కాలం నేను మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. నీ పక్షముగా యుద్ధము చేయవాడను నేనే అని మీరు మాట్లాడుతున్నారు. మా పక్షంగా యుద్ధము మీరు చేయండి అయ్యా. మాకు తోడుగా మీరుండండి, మా ముందుండి మీరు నడిపించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నేను ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ప్రార్థనను నేను మీరు ఆలకించి వారికి సమాధానాన్ని, విడుదలను దయచేయండి. బలహీనంగా ఉన్న బిడ్డలని బలపరచండి, ఆరోగ్యాన్ని దయచేయండి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డ మొదలుకు వృద్ధుల వరకు మీ కాపుదల, కృప, ఆరోగ్యము దయచేయండి. ఎవరిని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చదువుతున్న వారికి తోడుగా ఉండండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని నేనే మీరే జ్ఞాపకం చేసుకోండి. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడిన అనే వాగ్దానం నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజు
పెళ్లి రోజు జరిపించుకుంటున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ దయాకిరీటం ధరింప చేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. వారందరికీ కాపుదల కృప అనుగ్రహించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వ్యవసాయాలు చేస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విదేశాల్లో ఉన్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. విదేశీ ప్రయాణాలు అవుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకే స్తోత్రాలు. ప్రతి సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పరిచర్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తూ ఈరోజు అంతటిలోనైనా మీ ఆత్మీయ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మా నోటి మాటలు, హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీరే సహాయం చేస్తారని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.